కత్తి పట్టిన కన్నాంబను కన్నాం కన్నాం, సుత్తి దెబ్బల కన్నాంబ డైలాగ్స్ విన్నాం విన్నాం. చిన్నతనంలో కన్నాంబ సినిమాలు చూసిన ప్రేరణతో రచయిత ఆరుద్ర ఇలా ఒక పెద్ద కవిత రాసి ఏదో పత్రికకు పంపారట. ఆ కవిత ప్రచురితం కాలేదు, కానీ కన్నాంబ అంటే ఆరుద్రకు ఉన్న అభిమానం అలా కంటిన్యూ అయ్యిందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆరుద్ర స్వయంగా చెప్పిన విషయం ఇది. ఆ రోజుల్లో కన్నాంబకు ఉన్న క్రేజ్ అలాంటిది. నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చి తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో నటించి 3 తరాల ప్రేక్షకుల్ని అలరించిన అద్భుత నటి కన్నాంబ. మంచి రూపం, చక్కని గొంతు, స్పష్టమైన ఉచ్చారణ ఆమె సొంతం. అందుకే రాగానికి భావాన్ని, భావానికి భావ ప్రకటనని జోడించి కరుణ రసాన్ని, రౌద్ర రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించి మంచి నటి అనిపించుకున్నారు కన్నాంబ. తనని ఆదరించిన తెలుగు, తమిళ భాషల్లో సొంతంగా సినిమాలు తీసి నాటి హీరోయిన్లలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి ప్రముఖ నటులు ఆమె నిర్మించిన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు కన్నాంబ, ఆమె భర్త కడారు నాగభూషణం. తరస్మరణీయులుగా చిరస్మరణీయులు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ వీరిద్దరిని ఏనాడో మర్చిపోయింది. కాలంతో ప్రమేయం లేకుండా ఇవాళకి కన్నాంబ దంపతులను మన ముందు ఉంచేవి వారు నటించి నిర్మించిన చిత్రాలే. 29 ఏళ్ల తన నట జీవితంలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 200 చిత్రాల్లో నటించిన కన్నాంబను, ఆవిడ ప్రతిభను ఈ వీడియో ద్వారా స్మరించుకుందాం. 1912 సెప్టెంబర్ 20న ఏలూరులో పుట్టారు పసుపులేటి కన్నాంబ. ఆమె తండ్రి నరసప్ప నాయుడు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నతనంలోనే ఎంతో మక్కువతో శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న కన్నాంబకు రంగప్రవేశం రోజున చేదు అనుభవం ఎదురైంది. నృత్య కళాకారులను నీచమైన దృష్టితో చూసే ప్రేక్షకుల వైఖరిని నిరసిస్తూ ఇక జీవితంలో కాలికి గజ్జె కట్టనని కన్నాంబ శపథం చేశారు. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆమె దానికి కట్టుబడ్డారు. తన 13వ ఏట ఏలూరులోని నావెల్ నాటక సంఘంలో చేరి తొలి నాటకం ప్రదర్శించారు. ఆ తర్వాత సావిత్రి, అనసూయ, రంగూన్ రవిడి, ప్రహ్లాద, కృష్ణలీలలు తదితర నాటకాల్లో నటించారు. హరిశ్చంద్ర నాటకంలోని చంద్రమతి కన్నాంబ అభిమాన పాత్ర. ఆ వేషంలో ఆవిడ పద్యం పాడుతూ స్టేజ్ మీదకు రాగానే ఆడిటోరియం ఒక్కసారిగా మౌనం వహించేది. కంచు కంఠంతో ఆమె పాడిన పద్యం పూర్తి కాగానే వన్స్ మోర్ కేకలతో హాలు దద్దరిల్లేది. విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషించి అగ్రశ్రేణి నటిగా కన్నాంబ పేరు తెచ్చుకున్నారు. ఆవిడ రాజరాజేశ్వరీదేవి భక్తురాలు కావడంతో ఆ పేరుతోనే నాటక సమాజం నెలకొల్పి ఆంధ్రదేశం అంతటా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సమాజం యాజమాన్య బాధ్యతలు చేపట్టి కన్నాంబ కళా జీవితానికి మెరుగులు దిద్దారు కడారు నాగభూషణం. తదనంతర కాలంలో ఆమె జీవితంలోకి ప్రవేశించారు. రంగస్థలం మీద వీరవిహారం చేస్తున్న కన్నాంబ సహజంగానే సినిమా వారి దృష్టిని ఆకర్షించారు. 1935లో స్టార్ కంబైన్స్ వారు తీసిన హరిశ్చంద్ర సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో హరిశ్చంద్రుడిగా నటించిన అద్దంకి శ్రీరామమూర్తి, చంద్రమతిగా నటించిన కన్నాంబ పాడిన పాటలు, పద్యాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. హరిశ్చంద్ర చిత్రం ఘన విజయం సాధించింది. కన్నాంబ 2వ సినిమా ద్రౌపది వస్త్రాపహరణం. ఇందులో ద్రౌపది వేషాన్ని కన్నాంబకు ఇవ్వాలా లేక రామతిలకంకు ఇవ్వాలా అనే విషయం మీద చర్చ జరిగినప్పుడు ఆ చిత్ర దర్శకత్వ పర్యవేక్షకుడు హెచ్ఎం రెడ్డి కన్నాంబ పేరును ఫైనలైజ్ చేశారు. తెలుగు సినీ చరిత్రలో ఒకే కథాంశంతో పోటాపోటీగా 2 సినిమాలు తయారైన తొలి సంఘటన 1936లోనే జరిగింది. అందులో ఒకటి ద్రౌపది వస్త్రాపహరణం, మరొకటి ద్రౌపది మాన సంరక్షణం. వస్త్రాపహరణం చిత్రంలో శ్రీకృష్ణుడిగా సిఎస్ఆర్ ఆంజనేయులు, ద్రౌపదిగా కన్నాంబ పాడిన పాటలు, పద్యాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలొగించాయి. సినిమా సూపర్ హిట్.
1937లో కన్నాంబ నటించిన కనకతార చిత్రం కూడా హిట్ అయింది. ఇలా వరుసగా 3 చిత్రాలు హిట్ కావడంతో ఆమె స్టార్ అయింది. నాటకాల్లో పోషించిన విభిన్న పాత్రలు సినిమాల్లోనూ లభించడంతో నటిగా ఆమెకు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పడింది. 1938లో రోహిణి వారు గృహలక్ష్మి చిత్రం తీస్తూ కన్నాంబను హీరోయిన్గా ఎంపిక చేశారు. రామానుజాచారి హీరో, కాంచనమాల వ్యాంప్, నాగయ్య ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. హెచ్ఎం రెడ్డి రూపొందించిన ఈ చిత్రంలో బిఎన్ రెడ్డి కూడా ఒక భాగస్వామి. కన్నాంబ కూడా ఒక వాటా తీసుకున్నారు. సినిమా హిట్ కావడంతో పెట్టిన పెట్టుబడికి 3 లాభం వచ్చింది కన్నాంబకి. ఆ తర్వాత భోజ కాళిదాసు, చండికా చిత్రాల్లో నటించారు కన్నాంబ. 1940లో వచ్చిన చండిక చిత్రంలో హీరోయిన్ గుర్రపు స్వారీ చేయాలి. కన్నాంబ పట్టుబట్టి చాలా తక్కువ కాలంలోనే నేర్చుకున్నారు. అలాగే దక్షిణాదిన ఒక నటి క్రూర జంతువులతో కలిసి నటించడం అన్నది కన్నాంబతో మొదలైంది. ఇలాంటి వేషాలకు ఆ రోజుల్లో ఉత్తరాదిన వాడియా వారి నాడియా ఫేమస్. అందుకే చండికా చిత్రంలో కన్నాంబ పులులతో కలిసి పాల్గొన్న సన్నివేశాలు చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. పులులతో చాలా కాలం సహవాసం చేసి వాటికి తనే స్వయంగా వండి పెట్టి మచ్చిక చేసుకున్నారు కన్నాంబ. 1941లో కన్నాంబ, నాగభూషణం దంపతులు రాజరాజేశ్వరి ఫిలిమ్స్ సంస్థను నెలకొల్పారు. వీరి తొలి చిత్రం తల్లి ప్రేమ. సిఎస్ఆర్ ఆంజనేయులు హీరో. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు కడారు నాగభూషణం. బాగా ఆడింది. రెండవ చిత్రం సుమతి. ఇందులో కూడా సిఎస్ఆర్, కన్నాంబ జంటగా నటించారు. ఈ సినిమా కూడా బాగా ఆడింది. ఇంతలో కన్నాంబ ఆరోగ్యం దెబ్బతినడంతో నటనకు బ్రేక్ ఇచ్చి 2 ఏళ్లు పూర్తిగా రెస్ట్ తీసుకున్నారు. ఆరోగ్యం పుంజుకున్న తర్వాత 1945లో కన్నాంబ ఏకంగా 3 చిత్రాల్లో నటించారు. అవి మాయాలోకం, మాయా మత్స్యేంద్ర, పాదుకా పట్టాభిషేకం. 3వ చిత్రం ఆమె సొంత చిత్రమే. అలాగే 3 మరాఠీలు, పల్నాటి యుద్ధం చిత్రాల్లో నటించారు. తమిళం నేర్చుకోమని తొలి రోజుల్లో కన్నాంబకి సలహా ఇచ్చారు నాగయ్య. ఆవిడ శ్రద్ధతో నేర్చుకున్నారు. తమిళంలో నటించిన తొలి చిత్రం కృష్ణన్ తోడు 1940లో విడుదలైంది. అయితే కన్నాంబని తమిళ తంబీలు దగ్గర చేసిన చిత్రం నవజీవనం. తెలుగు, తమిళ భాషల్లో తీసిన ఈ చిత్రానికి కడారు నాగభూషణం దర్శకత్వం వహించారు. కన్నాంబ తమిళం మాట్లాడే విధానం అక్కడి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆ తర్వాత కన్నగి చిత్రం వచ్చింది. ఈ చారిత్రక చిత్రంలో కన్నాంబ నటన, సంభాషణలు పలికిన తీరు తమిళ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. అలాగే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తయారైన మనోహర చిత్రంలో తన నట విశ్వరూపం ప్రదర్శించారు కన్నాంబ. 1951లో అక్కినేని హీరోగా సౌదామిని చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడలేదు. ఆ తర్వాత తీసిన పేద రైతు, లక్ష్మీ చిత్రాలు కూడా ఆడలేదు. ఇలా వరుస అపజయాలతో ఎదురు దెబ్బలు తిన్న కన్నాంబ దంపతులను మళ్లీ నిలబెట్టిన చిత్రాలు సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం. సక్కుబాయిలో గయ్యాడ అత్తగా కన్నాంబ, సక్కుబాయిగా ఎస్ వరలక్ష్మి నటించారు. ఇక తులాభారంలో తనకు సరైన వేషం లేదని కన్నాంబ నటించలేదు. నాగభూషణం దర్శకత్వం వహించారు. తమ అల్లుడు సిఎస్ రావును దర్శకుడిగా పరిచయం చేశారు. దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య ఏకైక కుమారుడు సిఎస్ రావుకు తమ కుమార్తె రాజరాజేశ్వరిని ఇచ్చి వివాహం చేశారు. 1950లో జరిగిన ఈ వివాహం గురించి చాలా ఘనంగా చెప్పుకున్నారు. కానీ నటి రాజసులోచనతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. కన్నాంబ దంపతులకు ఇది తీరని ఆవేదన. ఆ రోజుల్లోనే కన్నాంబ సినిమాకి 85,000 రూపాయలు తీసుకునేవారు. ఎన్టీఆర్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తయారైన రాజమకుటంలో కన్నాంబ కీలక పాత్ర పోషించారు. తెలుగు వెర్షన్ కంటే తమిళంలో ఆమెకు ఎక్కువ డైలాగులు ఉన్నాయి. తమిళంలో ఆమెకు ఉన్న పాపులారిటీకి ఇదో నిదర్శనం. కన్నాంబ సెట్లో ఉన్నారంటే సందడిగా ఉండేది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడేవారు. సినిమా మోజుతో ఇంట్లోంచి పారిపోయి మద్రాసు వచ్చిన ఎంతో మందిని ఆమె ఆదుకునేవారు. అడిగిన వారికల్లా అన్నం పెట్టి ఆదరించిన అమృతమూర్తి కన్నాంబ. సినిమా రంగంలో స్థిరపడ్డ ఎంతో మంది వాళ్ళ ఆఫీసుల్లోనే చేయి కడుక్కున్నవారే.
కన్నాంబను తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవించలేదు, కానీ తమిళ చిత్ర పరిశ్రమ ఎంతో గౌరవించింది, ఆదరించింది. 1960లోనే ప్రతిష్టాత్మకమైన కలైమామణి అవార్డుతో సత్కరించారు. అలాగే 2005లో కన్నాంబ పేరుతో ఒక పోస్టల్ స్టాంపు వెలువరించి ఆమె పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు తమిళ తంబీలు. కన్నాంబ గొప్ప మాటగారి. కేవలం సినిమా నటిగానే కాకుండా నిజ జీవితంలో కూడా చమత్కారి. సెట్లో ఉన్నప్పుడు అందరినీ నవ్విస్తూ చాలా చలాకీగా ఉండేవారు. ఆమె భర్త కడారు నాగభూషణం. ఆయనకి వేరే భార్య, పిల్లలు ఉన్నా కన్నాంబతోనే ఉండిపోయారు. రాజరాజేశ్వరి పతాకంపై ఈ దంపతులు చాలా సినిమాలు తీశారు. ఎన్నోసార్లు నష్టపోయారు కూడా. నేను సినిమాల్లో నటిస్తూ సంపాదిస్తుంటే మా ఆయన సినిమాలు తీసి అంతా నాశనం చేస్తున్నాడు అని సన్నిహితుల దగ్గర వాపోయేవారు కన్నాంబ. వీరికి పిల్లలు లేరు. ఒక అమ్మాయిని పెంచుకొని దర్శకుడు సిఎస్ రావుకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కొంతకాలానికి ఆమెకు విడాకులు ఇచ్చి నటి రాజసులోచనను పెళ్లి చేసుకున్నారు సిఎస్ రావు. చివరిలో ఏమైందో ఏమో, కన్నాంబ తను చనిపోయే ముందు భర్త నాగభూషణంకు ఏమీ ఇవ్వకుండా మొత్తం ఆస్తి కూతురుకు రాసి ఇచ్చేశారు. తెలుగు సినిమా చరిత్రలో కన్నాంబ గారిది ఒక ప్రత్యేక స్థానం. మొదటి తరం మహానటి ఆవిడ. ఏ పాత్ర పోషించినా సహజంగా ఉండేది. మగవాళ్లలో ఎస్విఆర్, ఆడవాళ్లలో కన్నాంబ అనేవారు ఆ రోజుల్లో. ఎన్నెన్నో చిత్రాల్లో కన్నాంబ నటించిన ఆవిడ విశ్వరూపాన్ని దక్షయజ్ఞం వంటి చిత్రాల్లో కొన్నింటిలోనే చూడవచ్చు. ఆ సినిమాలో దక్షుడు చనిపోయిన సందర్భంలో వచ్చే సన్నివేశంలో కన్నాంబను తప్ప మరో నటిని ఊహించుకోలేం. అంత అద్భుతంగా నటించారు. నటిగా విశ్వరూపం ప్రదర్శించారు. 29 తన నట జీవితంలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 200 చిత్రాల్లో నటించారు కన్నాంబ. సినిమాల్లో కన్నాంబ కనిపించేవారు కాదు, ఆ పాత్రలే అగుపించేవి. మరణించే వరకు ఆవిడ నటిస్తూనే ఉన్నారు. నాగయ్య అంటే ఆవిడకు ఎంతో గౌరవం. అందుకే ఆయన అడగగానే రామదాసు చిత్రంలో కమల పాత్ర పోషించారు. ఆ సినిమాలో ఆవిడ తన పాత్ర దాదాపుగా పూర్తి చేశారు. కేవలం ఒకే ఒక్క సీన్ మిగిలింది. అది పూర్తి చేయకుండానే దేవుడి నుంచి పిలుపు రావడంతో హఠాత్తుగా 1964 మే 7న వెళ్ళిపోయారు. అప్పటికి ఆవిడ వయస్సు 52 ఏళ్లే. కన్నాంబ అంతిమయాత్రకు తెలుగు చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది. ఖరీదైన పట్టు చీరతో ఆవిడను వారి సాంప్రదాయం ప్రకారం సమాధి చేశారు. అయితే ఆ పట్టు చీర కోసం ఆ మర్నాడు ఆమె సమాధి తవ్వి చీరను ఎత్తుకెళ్లడం విషాదకరం. ఇక కడారు నాగభూషణం విషయానికి వస్తే ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. వాళ్లతో సంబంధ బాంధవ్యాలు లేవు. కుమారుడు లాయర్గా పనిచేసి చిన్న వయసులోనే మరణించారు. జీవితపు చివరి రోజుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అనుభవించి 1976 అక్టోబర్ 18న కన్నుమూశారు కడారు నాగభూషణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.